రఘురామకృష్ణంరాజు వర్సెస్ పివి సునీల్ కుమార్ అనే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఆసక్తికరమైన మలుపేమైన ఒక టర్న్ చేయబోతున్నాయా అనే అంచనా అయితే నెలకొని ఉంటూ ఉంది. రఘురామకృష్ణంరాజు గారు కొన్ని రోజుల నుంచి కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు అన్నది కాస్త ఓపెన్ సీక్రెట్గానే కనిపిస్తూ ఉంది. అండ్ రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించి తన మీద నమోదైన సిబిఐ కేసుల విషయంలో ఇప్పటి వరకు ఉన్న స్టేని సుప్రీంకోర్టు లిఫ్ట్ చేయడం, తీసేయడం, నెక్స్ట్ ఇక సిబిఐ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తుందా అని చెప్పి ఒక అంచనా నెలకొని ఉండడం, అండ్ ఆంధ్రప్రదేశ్లో డీజీపీ ర్యాంక్ ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణంరాజు గారి మీద వరుస పెట్టి పోస్టులు పెడుతూ ఉండడం, ఆయన ఖచ్చితంగా సిబిఐ అరెస్ట్ చేయబోతుంది అని, ఆయన లేటెస్ట్గా మళ్ళీ ఆయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలను కూడా పోస్టు చేయడం, అక్కడితో ఆకుండా ఆయన ఒక వీడియోనే రిలీజ్ చేయడం, రఘురామకృష్ణంరాజు గారు మన డబ్బు దోచేశారు, నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది, ఆయన దోచేసిన డబ్బులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ ఈ బ్యాంకుల డబ్బే, నా డబ్బు, మీ డబ్బు, మన డబ్బే, అట్లాంటి ఒక 10 మంది తగులుకుంటే మనకి డిపాజిట్లు కానీ వాళ్ళు తిరిగి ఇవ్వరు, అందరం ఇబ్బందుల్లో పడిపోతాం, మనం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే, సిబిఐ రఘురామకృష్ణంరాజు మీద మోపిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిరూపితమైతే బట్ ఖచ్చితంగా అవుతాయని అంటున్నారు ఆయన. డీజీపీ ర్యాంక్ ఆఫీసర్గా నేనేం ఊరకే చెప్పను, అవి నిరూపితం అవుతాయి, ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు, ఒకవేళ సిబిఐ ఆయన కనుక అరెస్ట్ చేయకపోతే నేను సిబిఐ మీదే కోర్టుకు వెళ్తాను, నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతాను, నా డబ్బు మీ డబ్బు మన అందరి డబ్బే కదా తినేస్తూ ఉన్నారు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి పివి సునీల్ కుమార్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అది మొత్తం ఎపిసోడ్లో ఆసక్తికరం ఏంటి అంటే పివి సునీల్ కుమార్ గారు వరుస పెట్టి ట్వీట్లు, వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నా కూడా రఘురామకృష్ణంరాజు గారు ఎక్కడ ఎందుకో కిక్కురుమనడం లేదు, అదొకటి. అండ్ సెకండ్, ఎక్కడే కూడా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు రఘురామకృష్ణంరాజు గారికి మద్దతుగా కూడా కనిపించడం లేదు. ఇదేదో కాసిన ఆసక్తికర పరిణామమే. అండ్ రఘురామకృష్ణంరాజు గారు ఎక్కడైనా ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడడము, ఈ విషయాల గురించి ఏమైనా కనుక అడ్రస్ చేయడమో మీడియాను, ఇవేమీ చేయట్లేదు. ఏం జరుగుతుంది? నిజంగానే పివి సునీల్ కుమార్ గారు చెప్పినట్టు సిబిఐ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? మామూలుగా అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటూ ఉన్నారు. అరెస్ట్ కానివ్వకుండా ఏమైనా కనుక ప్రభుత్వం ఏమైనా తనను కాపాడుతుందా? అట్లా కాపాడకుండా ఆయన అరెస్ట్ అయితే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామంగానే చూడాల్సి ఉంటుంది. చూద్దాం సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజుగారి నెక్స్ట్ స్టెప్ ఏంటి. సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టే ఎత్తేసుకుంటూ విచారణకు. అటువంటిప్పుడు ఎక్కడికి పోయేది ఉంటుంది రాజుగారు? ఎక్కడికి పోయేది ఉంటుంది? మరి ప్రభుత్వం అయినా ఇప్పుడు తనను కాపాడాలంటే ఏ ఆస్పెక్ట్లో కాపాడతారు? మహా అంటే సిబిఐ దూకుడుగా ముందుకు వెళ్లకుండా చూడడం ఒకటే. అదే జరిగితే నేను కోర్టుకి వెళ్తాను అంటున్నారు పివి సునీల్ కుమార్. ఇంట్రెస్టింగ్, చూద్దాం ఏం జరుగుతుంది.